కొడతా. నేను వెళ్ళిపోతాను. వదలన్నా. రాయుడు గారు, కన్నబుచ్చి. ఏమి తండ్రి కొడుకుల అనుబంధం? ఏమీ లేదండి, ఈ వాతావరణం చూసేటప్పటికి మా అబ్బాయిని ఎందుకో ముద్దు పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను. మా అమ్మాయి దివ్య. నువ్వా? డాడీ, నా పెళ్లి ఇతనితో చేయాలనుకుంటున్నారా? ఈ బేవర్స్తోనా? ఇతనికి మన నాన్సీ నుంచి పెళ్లి చేయడానికి కూడా నేను ఒప్పుకోను. నేను ఆ కుక్క పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే కానీ నిన్ను మాత్రం చస్తే చేసుకోను. నాన్న, ఇలాంటి కురివిదేంతో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారా మీరు? ఒకరినొకరు ఇంత గొప్పగా తెలుసుకున్న తర్వాత ఇంకా ఆలోచించండి. మా నాన్నగారిని షటప్ అన్నావంటే జాగ్రత్త. దివ్య, ఏమిటమ్మా నువ్వు చేస్తున్న పని? షటప్ అంటా నానమ్మా, నీకేం తెలీదు. ఈ కుర్రాడు 1వ నెంబర్ బద్మాష్ లుచ్చా. నువ్వు మహా పంచదార గుడికేవు కదా. చిపా ప్రసాద్, ఏమిటో ఇది? నేను ఎంతో కష్టపడి వ్యవహారం ఇంతవరకు తీసుకొస్తే దాని కష్టం పాడు చేస్తావా? నా మాట వినరా? మీరు తప్పండి. ఈ మోహిని పిశాచం అంతు చూస్తాను. నన్ను మోహిని పిశాచ్ అంటున్నావా? నేను బ్లడీ యాసా. మా నాన్నగారిని ఇంత పని చేస్తావా? ఇప్పుడు చూడు. రాయుడు గారు, డాడీ దెబ్బకు దెబ్బ ఎలా ఉంది? మహంకాళి గుడ్లకు దివ్య, నా సంగతి నీకు తెలీదు. నాతో పెట్టాడు. అయ్యో, మీరు కాసేపు మాట్లాడకుండా పడుకోండి, ఆరోగ్యం పాడైపోతుంది. నాకు వచ్చే కోట్లు నష్టం చేశాడు. కుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవిని మట్టికాయలు కొట్టి వెనక్కి పంపించేశాడండి. అవలేదా? కానీ వాడిని వదిలిపెట్టను. నన్ను చంపాల్సిన అవసరం లేదు అన్న. ఉందిరా, ఉంది. అనవసరంగా మిమ్మల్ని గుర్తిస్తారు. కాకపోతే మీ సంతోషం కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈ కత్తింత వరకు వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పళ్ళు, కోళ్లు ఇంకా ఏమేమో కోసింది. ఇప్పుడు దీంతో నా పీక్ కోసుకుంటాను. ఆగు బాబు, వద్దు బాబు, వద్దు. నన్ను ఆపక, మా ఆపక, నన్ను సుఖంగా చావని. ఎవరిని రాను బెదిరించేది? నన్ను వదిలిపెట్టమా. ఇది మరీ గౌరవం అండి. ఇట్లాంటి తండ్రి కొడుకులు ఎక్కడన్నా ఉంటారా? ఇట్లాంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా? ఇట్లాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా? ఆ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేసి తీరుతాను. ఈ జన్మలో జరగదు. ఆ పిశాచిని నేను పెళ్లి చేసుకోను. నువ్వు చేసుకోకపోతే నీ బాబు చేసుకుంటారు. శుభం, అయితే మీరే చేసుకోండి. అట్లాగే. ఈ కాలం పిల్లల తల్లిదండ్రులు చెప్పినట్టు తలలోపే రకం కాదు. నేనేమో మా అమ్మాయిని బలవంత పెట్టలేను. లుక్, ఐ కాంట్ ఫోర్స్ దివ్య. ఐ కెన్ ఫోర్స్ దివ్య. ఆ సంగతి నేను సరి చెప్పుకుంటాను. ప్లీజ్. రాయుడు గారు, మా అమ్మాయి కాలేజీ ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్ళింది. తిరిగి వచ్చాక నెమ్మదిగా మాట్లాడొచ్చు. రిలాక్స్ యార్. వాట్ రిలాక్స్ యార్? 1 పెగ్ విత్ సోడా? నో, ఫుల్. ఏం జరిగిందో తెలుసా తమాషా? ఏమిటే? ఒక పిట్టల ద్వారా పెద్ద పోసు పెట్టుకుని మహా ఊపుగా వచ్చాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఆ తర్వాత ఏం జరిగిందే? జరిగేదే ఉంది. అతగాడి మొహం చూసి నా కుక్క పిల్ల కూడా వద్దు పోతుంది. దివ్య, నీకు తగిన శాస్తి చేయకపోతే నా పేరు ప్రశాంతే కాదు. సిగ్గులేదు నీకు? మళ్ళాగా అన్ని ఉన్న వాళ్ళకి ఎందుకమ్మా సిగ్గు? One, two. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఇక జన్మలో తోకాడించిన దివ్య నీ దగ్గర
ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నువ్వు గుర్తొస్తావు గురు. ప్రెషర్ నీ రూమ్ నెంబర్ 9 వచ్చింది, నువ్వు వెళ్ళి పడుకో. వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? ఏమిటిది? ఏంటా? చెప్తా. వదలు. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ప్లీజ్ కాపాడండి. సేవ్ మీ. ప్లీజ్ వదలు. ఎవరైనా అరవండి. ఓపెన్ ది డోర్. ప్రియాంక తలుపు తీస్తారా లేదా? బ్రేక్ ది డోర్. కమ్ ఆన్, క్విక్. ప్రశాంత్. నో. ప్లీజ్ నో. సార్, ఇతను బలవంతంగా నా రూమ్ లోకి వచ్చి నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. సమయానికి మీరు కానీ రాకపోతే నా జీవితం నాశనం అయి ఉండేది. నో, అబద్ధం సార్. నేనేం చేయలేదు. అసలు ఆ అమ్మాయిని అడగండి సార్, నా రూమ్ లోకి ఎందుకు వచ్చిందో. నోర్మోయ్, ఇది దివ్య గది. దిస్ ఇస్ రూమ్ నెంబర్ 6. కావాలంటే నీ కళ్ళతో చూడొచ్చు. ఏయ్, ఏంట్రా ఇది? నో సార్, ఈ అమ్మాయి నన్ను అల్లరి పెట్టడానికి చేసిన పని సార్. నాకేం తెలీదు, నన్ను నమ్మండి సార్. షట్ అప్. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ దరిద్ర మొహం నాకు ఇంకోసారి కనిపించకూడదు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. గెట్ ఇన్సైడ్ ఎవ్రీబడి. 6 to 9, 9 to 6. నువ్వేగా మానభంగం నింద వేశావు. ఇప్పుడు అర్థమయ్యేలా చేస్తా. మానభంగం అంటే ఏమిటో. వద్దు, దగ్గరికి రావద్దు. నా ఒంటి మీద చేసావంటే జాగ్రత్త. క్షమించి నన్ను విడిచిపెట్టు. దయచేసి ప్రశాంత్ నా జీవితాన్ని నాశనం చేయొద్దు. నీకు దండం పెడతాను.